హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సత్యాస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. అయితే ఈరోజు మీకు నేను ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. ఎందుకండి అదేనండి వంకాయ పెరుగు పచ్చడి అనమాట. చూసారండి ఇది ఎలా కనిపిస్తుందో కంటికి, ఇది ఏ విధంగా చేయాలనేది నేను చూపిస్తాను రండి. ఇదండి ముందుగా మనం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒక వంకాయ తీసుకున్నాను. దాన్ని ఇలాగ చక్రాల పల్చగా ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగాను అన్నీ ఇలా కట్ చేసేసుకొని, సింపుల్ అండి, చాలా సింపుల్ అండి ఇది. ఇప్పుడు ఈ రెసిపీ చేయటం అని మాత్రం ఏంటంటే బ్యాచిలర్స్ వాళ్ళు రూముల్లో ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇది సింపుల్ వంట అనమాట. నెక్స్ట్ అండి ఒక సాల్ట్ అనమాట, సాల్ట్ వేసి ముక్కల్ని కొంచెం 2 సార్లు కడిగేసుకొని ఇలాగా ముక్కలన్నీ ఇలా ప్లేట్లో పేర్చుకోవాలన్నమాట. ఏంటంటే మనం ఇప్పుడు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదండి, అదే ఇప్పుడు దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ దేవీ నవరాత్రులు కానీ కార్తీక మాసం వస్తుంది కదా, కార్తీక మాసం కానీ ఇలాంటి మనం ఈ ఉల్లి వెల్లుల్లి తినరు కదండి. తినలేని వాళ్ళకి ఇలాగ సింపుల్ వంటలు అండి. ఈ సింపుల్గా రెసిపీ చేసుకుంటే తినటానికి బాగుంటుంది కదండి. అయితే సాల్ట్ మీ టేస్ట్ని పెట్టి మీరు ఎంత సాల్ట్ తింటారనేది అంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం, ఇక్కడ నేను పొడి కారం వేసుకుంటే బాగుంటుందండి. నేను మసాలా కారం వాడుతున్నాను. ఇక్కడ మసాలా కారం వేసుకుంటున్నానండి, అంటే పొడి కారం నిండుకుందనేసి వేయలేదు, అందుకని మసాలా కారం వేసానండి. మీ ఇష్టం, మీ దగ్గర పొడి కారం ఉంటే వేసుకోండి మీరు. నెక్స్ట్ ఏంటంటే మిరియాల పౌడరు, ఇది కూడా లైట్గా వేయండి, లైట్గా వేస్తే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే గరం మసాలా పౌడర్ అండి, ఇలా లైట్గా వేయండి. ఇది కూడాను ముక్కలన్నిటికి ఒక్కొక్క పీసుల మీద వేయండి లైట్గాను. నెక్స్ట్ ఏంటంటే ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవి మొత్తం ముక్కలన్నీ ఇలాగా మనకి ఏం చేయవసరం లేదండి. ఈ పీసులేమో మనం ఇప్పుడు ఒక కళాయి వేసుకొని, కళాయి కానీ రేక్ కానీ వేసి ఇలాగా ఒక్కొక్క పీసు వేసి అండి వేగుతాయి అన్నమాట. ఇలా పీసులన్నీ వేయండి. ఇది మామూలుగా రైస్ అనే కాదండి, ఊరికను కూడా తినవచ్చండి. అంత బాగుంటుంది అన్నమాట. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఒకసారి తిరిగేసి చూస్తాము, లేదండి ఇంకా వేగలేదు, తిప్పేస్తాను. అంటే బాగా వేగాలన్నమాట, కలరు అటు గోల్డ్ కలర్ రావాలి, అలాగే వేగాలి. ఈలోగా ఏం చేద్దామంటే పెరుగు పోపు వేసుకుందామండి. ఇదిగోండి నేను పెరుగు ఒక గిన్నెలో తిప్పేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పును పోపు అనమాట. ఇవన్నీ కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసి పోపు వేగిన తర్వాత ఈ పోపు ఏంటంటే మనం ఈ పోపుని బాగా వేపేసి పెరుగులో వేసేసుకోవడమేనండి. నేను ఇక్కడ పెరుగులో సాల్ట్ వేసుకోను, ఎందుకంటే నాకు అక్కడ ముక్కల్లో సాల్ట్ వేసాను కదా, సరిపోద్దండి. మీకు కానీ సాల్ట్ కావాలనుకుంటే ఇక్కడ పెరుగులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోండి. మేము ఎక్కువ సాల్ట్ తినము, చప్పగా ఉంటుంది అనమాట మా వంటల్లోని, లైట్గా ఉంటుంది, లైట్గా వేస్తాను. ఇదండి పెరుగు పోపు అయిపోయిందండి. చూసారా, ఇప్పుడు మనం వంకాయ ముక్కల దగ్గరికి వెళ్దామండి. రండి వంకాయ ముక్కలు చూద్దాము. ఇగో చూసారా, ఇప్పుడు తిరగేద్దామండి. ఇగోండి అన్నీ వేగిపోయి ఉడికిపోయాయి అనమాట వంకాయ. ఇంక ఇటువైపు కూడా ఉడకవసరం లేదండి, వేగిపోయింది. చూసారా 2 పక్కలు కూడాను. అలాగే మొత్తం ఇప్పుడు మనం ఎన్ని కట్ చేసుకున్నామో పీసులను ఇలాగే వేపు తీసుకోవాలండి. మీరు తీసుకున్న క్వాలిటీని పెట్టి ఆ పెరుగు కూడా పడుతుంది. ఇప్పుడు పావు కేజీ వంకాయలు తీసుకున్నాం అనుకోండి, దానికైతే 1/2 కేజీ పెరుగు పడుతుందండి. ఇంకో మొత్తం పీసులను వేపేసి ఇలాగ మనం పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇదిగోండి చూసారా, అదండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.